హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. ఈరోజు నేను శారదాదేవి జీవితంలో సహధర్మిణిగా మాతృదేవి గురించి పార్ట్ 3 చెప్తున్నాను. నేను చెప్తున్న శ్రీ శారదాదేవి జీవితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. సహధర్మిణిగా మాతృదేవి జాగ్రత్తగా ఆమెను తనతో పాటు జీవితంలో ఉత్తమ ప్రయోజనం సాధించే విధంగా సహధర్మిణిగా అనుసరించేలా చేశారు. అలా కాకపోతే వైదిక పతివ్రత ధర్మాన్ని పునర్జీవింపజేయలేము. ఆ ఆదర్శం ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ ఒకే ఆదర్శం, ఒకే ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తలైన స్త్రీ పురుషులిద్దరూ ఒకే మార్గంలో ఒకే ఆదర్శం వైపు పయనించే 2 చక్రాల వంటి వారు. ధర్మం అంటే ఉత్తమ పరిణామ మార్గం. ధర్మశాస్త్రాల్లో ఆదేశించిన విధంగా సాంఘిక ఆధ్యాత్మిక విధులను నిర్వహించుట చేత ఆ మార్గంలో పురోభివృద్ధి కలుగుతుంది. అట్టి ఆశయంలో సిద్ధి పొందడానికి శ్రీరామకృష్ణుల వంటి ఆధ్యాత్మిక తత్పూర్ణకు సహధర్మిణి అయిన ఆమె కూడా అదే విధమైన దృక్పథం కలిగి ఉండాలి. మాతృదేవి గురుదేవుల ఇద్దరి నడవడికల్లో ఇటువంటి అన్యోన్య స్వభావం ఉండటం చేతనే వారు ఒక వైపు గృహస్థులకు, మరోవైపు సన్యాసులకు ఉత్తమ ఆదర్శంగా నిలిచారు. గురుదేవుల జీవితంలో అనేక సంఘటనలు మనం పరిశీలిస్తే ఈ ఆలోచన ఆయన మనస్సులో ఎల్లప్పుడూ ఉండేదని నిర్ధారణ అవుతుంది. వారి వివాహం ఎటువంటి అసాధారణ పరిస్థితుల్లో జరిగిందో ఇదివరకే వర్ణించబడింది. గురుదేవులే స్వయంగా చెప్పినట్లు శారదాదేవి శారీరక వాంఛల నుండి విముక్తురాల్ని గావించి ఆమెను తనకు అనుకూలవతిగా ఉండేటట్లు చేయమని ఆయన జగజ్జనని ప్రార్థించారు. ఆయన చేసిన ప్రార్థన సఫలీకృతమైందని తెలుసుకోవడానికి శారదాదేవి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు గురుదేవుడు సూటిగా ఆమెను ఇలా ప్రశ్నించారు: నీవు నన్ను మాయలోకి దింపదల్చావా? అందుకు ఆమె ఇలా సమాధానం ఇచ్చారు: అలా ఎందుకు చేస్తాను? నీ ఆధ్యాత్మిక మార్గంలో సాయపడడానికే నేను వచ్చాను. నిజంగా ఇది సహధర్మిణి అయిన పతివ్రత ఇచ్చిన చక్కని సమాధానం. ఇటువంటి సమాధానం పరిశుద్ధ నిష్కల్మష హృదయం గల స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. దానిలో కృత్రిమత్వం కానీ, మోసం కానీ, మెరమెచ్చులు కానీ లేవు. అది ఆమె ఉన్నత స్వభావానికి అనుగుణంగా చెప్పిన మాట. గురుదేవులది ఎటువంటి ఆదర్శమో తన జీవితాదర్శం కూడా అలాంటి ఉన్నతమైనదని సూచించే సమాధానం ఇది. అనతి కాలంలోనే శ్రీరామకృష్ణులు ఆమెను పరీక్షించడానికి సంసిద్ధులైనప్పుడు ఈ సమాధానం వెనుక ఉన్న ప్రాముఖ్యాన్ని, అమాయకత్వాన్ని ఆమె నిరూపించారు. శ్రీరామకృష్ణులకు వివాహము అయినదని తెలిసినప్పుడు ఆయన గురువైన తోతాపురి ఈ వివాహం ప్రమాదకరం కాదని ఆయనకి తెలిపాడు. తీవ్ర ఆధ్యాత్మిక సాధనలు చేసే సాధకుడు స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండటం అవసరం. సాధకునికి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత నిర్మలమైన అతని నైతిక వర్తన వల్ల ప్రపంచం పట్ల భేదరహిత బుద్ధి ఏర్పడుతుంది. శరీరమే తానన్న భావాన్ని అధిగమింపజేసి స్త్రీ పురుషులిద్దరూ ఒకే ఆత్మ అనే జ్ఞానంతో ఉండేటట్లు చేస్తుంది. శారదాదేవి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు భారీగా తన ఎడల ఆమెకు గల హక్కును వినియోగింపనిచ్చారు. అంతేగాక ఆమె ఉనికిలో తాను పొందిన బ్రహ్మజ్ఞానం తనకు శరీరాభిమానం ఎంతవరకు లేకుండా చేసిందో పరీక్షించుకోవడానికి కూడా ఉపయోగించుకున్నారు. యోగీశ్వరుడైన శ్రీరామకృష్ణులు 6 నెలల కాలం తన భార్యను తన గదిలోనే పడుకొనిచ్చారు. దానివలన వారి ఆధ్యాత్మిక జ్ఞానం అగ్ని పరీక్షకు గురైంది. ఆ పరీక్షలో వారిరువురు అత్యద్భుతంగా నెగ్గారు. గురుదేవుల మనస్సు గాఢ సమాధి నిమగ్నమై శారీర వాంఛలకు లోను కాలేదు. ఆయన శారదాదేవిని మెచ్చుకుంటూ ఇలా అన్నారు:
ఆమె అంత పవిత్రాలు కాకపోతే నేను ఆత్మనిగ్రహం కోల్పోయేవాడినేమో ఎవరికి తెలుసు. వివాహానంతరం జగజ్జన్ని ఇలా ప్రార్థించాను, తల్లి, ఆమె మనస్సులో విషయవాంఛ ఏమాత్రం లేకుండానట్లు చేయి. జగజ్జన్ని నా ప్రార్థన ఆలకించిందని ఆమె నా దగ్గర ఉన్నప్పుడు తెలుసుకున్నాను. ఆ రోజుల్లో మరవలేని తన అనుభవాలను గూర్చి మాతృదేవి ఇలా చెప్పారు. గురుదేవులు పొందిన ఆత్మానుభూతి వర్ణాతీతం. భావావేశంలో ఆయన నవ్వుతారు, విలపిస్తారు. ఒక్కొక్కప్పుడు నిశ్చల సమాధి నిమగ్నులు అవుతారు. కొన్ని సమయాల్లో రాత్రంతా ఆయన దివ్య సన్నిధిలో నా శరీరం భయంతో కంపించిపోయేది. ఎప్పుడు తెల్లవారుతుందా అని వేచి ఉండేదాన్ని. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో నాకు భావావేశం అంటే ఏమిటో తెలిసేది కాదు. ఒకనాటి రాత్రి చాలాసేపు సమాధిలో ఉన్నారు. భయంకంపితురాలైన హృదయకు కబురు పంపించాను. అతడు వచ్చి ఆయన చెవిలో భగవన్నామం ఉచ్చరించాడు. కొంతసేపు ఇలా చేసిన తర్వాత ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. ఈ సంఘటన గురుదేవులకు తెలిసి సమాధిలో ఉన్నప్పుడు ఏ మంత్రం ఉచ్చరించాలో నాకు బోధించారు. ఆయా మంత్రాలు ఉచ్చరించినప్పుడు ఆయన మరలా బాహ్యస్మృతికి వస్తూ ఉండటం చేత అప్పటి నుండి నాలో భయం సన్నగిల్లింది. తర్వాత కూడా ఆయనకు ఎప్పుడు సమాధి కలుగుతుందోనని కొన్నిసార్లు రాత్రంతా మేలుకుని ఉండేదాన్ని. కాలక్రమేణా వారు నా ఇబ్బందిని గ్రహించారు. ఇంతకాలమైనా నేను ఆయన సమాధి స్థితులను అలవాటు పడలేదని తెలుసుకుని నన్ను వేరుగా నహబత్తులో పడుకోమని చెప్పారు. షోడశి పూజ. ఈ దివ్య దంపతుల జీవితంలో జరిగిన మరుపురాని మరొక సంఘటన షోడశి పూజ. దీనిలో గురుదేవులు మాతృదేవిని దేవీపీఠం మీద ఆచంద్రాన్ని చేసి సాక్షాత్ దేవిగా పూజించారు. శారదాదేవి మొదటిసారి 1872 మార్చి నెలలో దక్షిణేశ్వరానికి వచ్చిన తర్వాత సుమారు 1.5 సంవత్సరాలకు 1873 అక్టోబర్లో ఆ పూజ జరిగింది. తేదీ విషయాల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆ పూజ మాతృదేవి దక్షిణేశ్వరానికి వచ్చిన 1.5 నెలలో జరిగిందని, మరికొందరు అది 1.5 సంవత్సరాల్లో జరిగిందని చెబుతారు. రెండవ అభిప్రాయమే సమంజసంగా ఉంది. జగజ్జని భక్తుల కర్మఫలాలను హరించే ఫలహారిని కాళీ పూజా దినాన ఆ పూజ చేయబడింది. శ్రీరామకృష్ణుల గదిలో పూజ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. పూజా సమయానికి హాజరు కమ్మని శారదాదేవికి కబురు పంపారు. ప్రాథమిక విధుల నిర్వహణానంతరం ఆయన దేవికి అలంకరించిన పీఠంపై శారదాదేవిని ఆసీనురాలను చేశారు. తర్వాత ఆ మంత్రాలతో దేవిని ఆహ్వానించారు. ఓ దివ్యజన్ని, ఓ నిత్య బాల, ఓ సర్వశక్తిమయి, ఓ రాజరాజేశ్వరి, నాకు ముక్తిద్వారం తెరువు. ఈమె శరీరాన్ని మనస్సును పవిత్రం గావించి ఆమెలో నీవు సాక్షాత్కరించి మంగళం గావించు. తర్వాత ఆయా వస్తువులతో యథావిధిగా షోడశోపచార పూజ గావించారు. తన శరీర మండలి వివిధ భాగాలను ఆయా మంత్రాలతో స్పృశిస్తూ న్యాసం గావించి ఆ తర్వాత దేవి శరీరావయవాలతో వాటిని తాదాత్మ్యం మునర్చారు. దేవి తర్వాత 16 పూజా వస్తువులతో ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ దేవికి సమర్పించారు. ఆ విధానంలో శారదాదేవికి దేవి పాదాలకు ఎర్రలత్తునక్కను అద్ది పారాణి పెట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టి నూతన వస్త్రాన్ని కట్టబెట్టి ఆమెకు హారతిచ్చారు. సాధారణంగా లజ్జాపూరితమైన శారదాదేవి ఇప్పుడు ఏమాత్రం సంకోచింపక ఆ ఉపచారాలను స్వీకరించారు. దేవి ఆవిర్భావం ఆమెను ఆవహించింది. వారిరువురు భావావేశంతో పూజలో మునిగిపోయారు. పూజావసానంలో వారు గాఢ సమాధి నిమగ్నులయ్యారు. ఉపాసకులు ఇద్దరూ తమ వ్యక్తిత్వం అఖండ సచ్చిదానందంలో ఐక్యమైనట్లు అనుభూతి చెందారు. రెండవ జాము చాలా వరకు గడిచిపోయిన తర్వాత శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. అప్పుడు ఆయన తన ఎదుట సాక్షాత్కరించిన దివ్యజన్ని ముందు తన సర్వసాధన ఫలితాన్ని, జపమాలను, తన సర్వస్వాన్ని సమర్పణ గావించుకున్నారు. తర్వాత ఆ మంత్రాన్ని ఉచ్చరించారు.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రం ఉచ్చరించారు. ఈ పూజ వారిద్దరి జీవితాలపై కలిగించిన ప్రభావం వర్ణాతీతం. అది శ్రీరామకృష్ణులకు శరీరంపై ఆత్మ సాధించిన విజయాన్ని, అన్నిటియందు జగజ్జన్ని దర్శనాన్ని సూచిస్తున్నది. అది ఆయన సాధన స్థితిలో చర్మస్థితిని సూచిస్తుంది. దివ్య పురుషుని స్థితిలో ఆయన్ను ప్రతిష్ఠింపజేసింది. ఇక మాతృదేవి జీవితంలో కూడా దాని ప్రభావం అమోఘం. యుగావతరుడైన శ్రీరామకృష్ణులు ఆమె యందు జగజ్జన్ని ఆహ్వానించి ఆ రూపంలో ఆరాధించినప్పుడు రామచంద్ర ముఖోపాధ్యాయుని కుమార్తె అయిన శారద యథార్థంగా సర్వమానవులకు ఆరాధ్యమైన సాక్షాత్తు జగన్మాతగా గావింపబడినది. శ్రీరామకృష్ణుడు తనకు వివాహం అయినప్పటి నుండి తన భార్యకు దివ్యత్వం ప్రసాదించమని జగన్మాతకు అప్పుడప్పుడు ప్రార్థించారు. ఆమెను పరీక్షించడానికి ఆయన వేసిన సూటి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమెలో ఎంతో మార్పు కలిగించింది. ఈ విషయం కూడా ఇదివరకే ఉదహరింపబడింది. షోడశి పూజలో శారదాదేవికి దివ్యత్వం కలిగించి తాను చేసిన సాధనల ఫలితాలను ఆ దేవికి అర్పించడం ద్వారా తన సాధనలన్నింటిలో ఆధ్యాత్మిక అనుభూతుల్లో ఆమెను యథార్థమైన భాగస్వామిని గావించారు. గురుదేవుడు చేసినట్లు మాతృదేవి సాధనలు ఎందుకు చేయలేదు అని ఒక్కొక్కప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఆమె ఎన్నో సాధనలు చేశారు. కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానమే శ్రీరామకృష్ణులు చేసిన షోడశి పూజ. దీనివలన మాతృదేవి గురుదేవుల ఆధ్యాత్మిక వైభవంలో సంపూర్ణ భాగస్వామి అయ్యింది. మానవజాతి ముందు వారు ప్రదర్శించిన నాటకంలో ఏ రంగాలు ఆయన ప్రదర్శించాలో ఆ రంగాలనే ఆయన అర్ధాంగి అయిన మాతృదేవి మరలా ప్రదర్శించడం అనవసరం. గురుదేవుల పనిని పూర్తి చేయడానికి ఆమె నటించాల్సిన అంకాలు వేరే ఉన్నాయి. మరొక దృష్టితో చూస్తే షోడశి పూజ ఆమె జీవితంలో అపూర్వ సంఘటన. అది ఆమెకు శ్రీరామకృష్ణ సేవా సంస్థలో ప్రధాన పాత్రని ఇచ్చింది. ఏ దివ్యశక్తి తనలో సాక్షాత్కరించుచున్నదో ఆ జగజ్జననిని ఈ పూజ ద్వారా గురుదేవులు ఆమె యందు ఆవహింపజేశారు. అప్పటి నుండి శ్రీరామకృష్ణుల యందు ప్రకటితమగుచున్న ఆ దివ్యశక్తి ఆమె శరీరంలోనూ మనస్సులోనూ ప్రకటితమయ్యింది. ఆమె తన శేష జీవితంలో గురుదేవులను సేవించి ఆయన ఉద్యమానికి చేయూతనిచ్చారు. ఆయన నిర్యాణానంతరం ఆయన బాధ్యతను ఆమె తీసుకున్నారు. చాలా కాలం ఆధ్యాత్మిక ఉపదేశాలు చేస్తూ ఆయన వదిలిపెట్టిన పనిని ఆమె పూర్తిగా వించారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామకృష్ణ పరమహంస చరిత్రలో శ్రీరామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జీవితంలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 చెప్తాను. పార్ట్ 3లో పరస్పర ప్రేమ గౌరవ మర్యాదల గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జీవితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.